దానికి ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. సో ఆయన పనితీరు, ఆయన ఏ విధంగా పార్టీ డైరెక్షన్సే కాకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయగలిగే వ్యక్తి రాయలసీమ ప్రాంతాన్ని నుంచి ఆ విధంగా ఎదగడం అనేది మనస్ఫూర్తిగా ఆయన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో కూడా మీ పదవి కాలం టెక్నికల్గా ముగుస్తున్నా కూడా 6 సంవత్సరాలు భవిష్యత్తులో మీరు తప్పకుండా ఇంకా మరింత డిబేట్స్లోనూ సభ ఔన్నత్యాన్ని పెంచే విధంగా, ఇక్కడ మన హుందాగా ఇంకా మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భం ఇది. రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం కలిసి పనిచేయాలి. పెద్దల సభ ఆ విధంగా ప్రతిబింబించాలి. అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు పీడీఎఫ్ పార్టీలో ఉన్నా కూడా ఆయన మనస్ఫూర్తిగా ఉపాధ్యాయుల తరఫున, అదేవిధంగా విద్యార్థుల తరఫున ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలపైన ఆయన చాలా చక్కగా శాసన మండలిలో ప్రతి సందర్భంలో కూడా మాట్లాడారు. ఆయన కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. రఘువర్మ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆయన గురించి చాలా చక్కగా అభినందించారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే చాలా కంపోజ్డ్గా, ఎప్పుడు కూడా ఆయన ఒక లైన్ దాటి మాట్లాడిన వ్యక్తిగా కాకుండా సబ్జెక్టు పైనే పరిమితమై చైర్కి మరింత సహకారం అందిస్తూ ఎప్పుడు కూడా పొరపాటు లేకుండా డిబేట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. సో వీడ్కోలు సభ అనేది ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ప్రజా జీవితంలో మనకి గుడ్ బైస్ ఉండవు అధ్యక్ష. మనందరం కూడా క్షేత్రస్థాయి నుంచి ప్రజా జీవితంలోకి మనం అహర్నిశలు కృషి చేసుకుంటూ నిమగ్నమయ్యాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు అదే కొనసాగించే విధంగా, ప్రజలకి మరింత సేవలు అందించే విధంగా, తదనంతరం మన దేశానికి ఉపయోగపడే విధంగా మీరు అందరూ కూడా నిలబడతారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సంతోషం అధ్యక్ష. 7 సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో మరి మాట్లాడే వారి గురించి మంచి మాటలు చెప్పే అవకాశాన్ని ఈ సభ కల్పించినందుకు, తమ ద్వారా కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అధ్యక్ష. ఇలాంటి సాంప్రదాయాల సభలో అవసరం అధ్యక్ష. మనందరం కూడా ప్రజల కోసం, ప్రజలకున్న ఒక ఆలోచనతో, ఒక విధానంతో మనందరం ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. అది పార్టీలకు సంబంధం లేకుండా, పార్టీలు, రాజకీయ పార్టీలు సభ అవతల అధ్యక్ష. సభలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల సమస్య ఉంటుందో సమస్య కోసం పోరాటం చేస్తున్న వ్యక్తుల అధ్యక్ష, ఎవరికి సొంత ఎజెండాలు అంటూ ఇక్కడేమి ఉండదు అధ్యక్ష. ఈ నేపథ్యంలో ఇవాళ 7 సభ్యులు ఇవాళ రిటైర్ అవుతున్న నేపథ్యంలో అందుకే మిమ్మల్ని అడిగాం అధ్యక్ష. ఒక మంచి మాట చెప్తే వారి జీవితంలో అది చిరస్థాయిగా వాళ్ళు ఆనందించే నేపథ్యం అధ్యక్ష. ఆ సందర్భంగా ఇవాళ ఒక సభ్యుడు మళ్ళీ రిటైర్ అయ్యాడు అధ్యక్ష. బీటీ నాయుడు గారు, ఒక బలహీన వర్గానికి వచ్చిన వ్యక్తి, ఆయన మళ్ళీ రావడం అనేది చాలా సంతోషం అధ్యక్ష. శుభదాయం అధ్యక్ష. ఆల్ ది బెస్ట్ నాయుడు గారు, ఇంకా మీరు ఉజ్వలంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఈ నేపథ్యంలో అవుతున్న 6 సభ్యుల్లో ముఖ్యంగా యనమల రామకృష్ణ గారు, మరి మీరు వారు చెప్పి వాళ్ళు ఎలాగైనా సభకు తీసుకొచ్చుంటే బాగుండేది అధ్యక్ష. ఎందుకంటే వారి మాటలు నేను ఫోన్ చేశానండి, పెద్దలకు ఫోన్ చేశాను, మీకు ఎవరికి నేను ఫోన్ చేశాను రమ్మని, బాగుంటుందని రమ్మని, కానీ ఆయనకి అనారోగ్యంగా ఉండటం వల్ల రాలేకపోతున్నానని చెప్పాను. ఎందుకంటే ప్రత్యేకంగా వారి మాటలు సభ్యులకు అవసరం అధ్యక్ష. పార్టీతో సంబంధం లేకుండా వాళ్ళ అనుభవం వచ్చి మనకు అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఆయన 83లో రాజకీయాల్లోకి వచ్చి 6 దఫాలుగా కంటిన్యూస్గా ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికవడమే కాకుండా 2 సార్లు శాసనమండలికి వచ్చాడు అధ్యక్ష. శాసనసభ స్పీకరే మరి విధిగా మంత్రులు చేయడము అది ఉండొచ్చు అధ్యక్ష. కానీ స్పీకర్గా చేస్తూ అందులో అవసరమైన మన మనోహర్ గారికి తెలిసే అధ్యక్ష, ఆయన ఉన్న సమయంలో చేసిన కొన్ని రిఫార్మ్స్ కానీ వాటిని మనం కొనసాగిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆయన ఉండి కొన్ని 2 మంచి మాటలు చెప్పుకుంటే కొత్త సభ్యులకి వాళ్ళకి కూడా ఒక స్ఫూర్తిగా ఉండేది అనేది నా ఆలోచనతో వాళ్ళని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం మీ ద్వారా. అయినప్పటికీ కూడా ఆయన చిత్తూరుతో 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజజీవితంలో 6 సార్లు శాసనసభ్యుడిగా, అలాగే 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా, మంత్రిగా వివిధ హోదాలు చేసి ఆయన జీవితంలో ఒక బలహీన వర్గాల కుటుంబం చూసిన వ్యక్తి ఇన్నిసార్లు ఇవాళ ఉన్న సమకాలిక రాజకీయాల్లో ఉండడం అనేది చాలా కష్టం అధ్యక్ష. అయినా వారు తెల్లదొక్కుని ఉన్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా వారిని కూడా అంటూ, వారికి అలాగే వారితో పాటు మరి లక్ష్మణరావు గారు అందరూ ఇప్పుడే మాట్లాడారు వీరి గురించి. మరి ఆయన వచ్చి రాజనీతి శాస్త్రంలో లెక్చరర్గా
ఒక అధ్యాపకుగా ఒక లెక్చరర్గా ఆయన వచ్చి మరి ఆయన తాలూకా నేపథ్యాన్ని చేసుకుంటా ఏదైతే ఆయనకున్న అనుభవం ఉందో ప్రజాసేవ చేద్దాము, సమాజంలో జరుగుతున్న రుగ్మతల్ని గురించి వేలెత్తి చూపెడదాము, దానికి ఒక పరిష్కార మార్గాన్ని తీసుకొద్దాము, ఒక మంచి సమాజ స్థాపనలో నేను కూడా భాగస్వామ్యం అవ్వాలనే కోరికతో వారు వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు అధ్యక్ష. నేను వారిని అపోజిషన్ చూశాను అధ్యక్ష, అలాగే గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చూశాను. ఎందుకంటే గత శాసనసభలో శాసనమండలిలో నేను గవర్నమెంట్లో ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు వారి తాలూకా స్పీచెస్ కానీ వారి తాలూకా సందర్భాన్ని చూశాను అధ్యక్ష. ఈ రోజు కూడా చూస్తాను అధ్యక్ష. అపోజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఏదున్నప్పుడు కూడా ఏదైతే ఆ పారామీటర్స్ ఉంటాయో, ప్రజల తాలూకు సమస్య ఏదైతే ఉంటుందో, లేదు ఉద్యోగ సమస్యలు ఏదైతే ఉంటుందో, లేదు విద్యార్థి సమస్య ఏదైతే ఉంటుందో, ఆ సమస్యకి ఆయన పరిమితి దాని మీదే ప్రభుత్వం ఏమన్నప్పటికీ, విధానాలు ఏమన్నప్పటికీ ఆ విధానాల మీద వేలెత్తి దానికి వచ్చిన లోపాన్ని మరి వెలికి చూపెట్టి దానికి పరిష్కారం తేవడానికి మరి ఆయన ప్రయత్నం చేసిన వ్యక్తి అధ్యక్ష లక్ష్మణరావు గారు. వారు కూడా ఇవాళ రిటైర్ అవుతున్న నేపథ్యంలో మరి వారికి కూడా మరి నా తాలూకా మరి ఆఖరిగా చెప్తాను అధ్యక్ష. అలాగే అశోక్ బాబుతో నాకు పరిచయం అధ్యక్ష. నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్జిఓ లీడర్గా ఉంటాడు అధ్యక్ష. అప్పుడు నేను పిసిసి అధ్యక్షుడిగా ఉండేవాడిని, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఎన్జిఓ లీడర్గా ఉంటూ అప్పుడే ప్రత్యేక ఉద్యమం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈయన వచ్చి ఉమ్మడి ఆంధ్ర సమైక్య ఉద్యమంలో ఆయన ప్రధానమైన పాత్ర పోషించడమే కాకుండా ఉద్యోగుల పట్ల నిబద్ధతతో ఆయన తీసుకున్న ఏ కార్యక్రమం అయినా వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఆయనతో మా దగ్గరికి మేము కలవడం కానీ విషయ పరిజ్ఞానం కానీ విషయ సమస్య పరిష్కారం కావాలని కానీ ఉండేది అధ్యక్ష. మాకు కూడా ఎంతవరకు చేతనేది ఉండేదో అంతవరకు వారితో ఉండి చేసేవాళ్ళు అధ్యక్ష. అందుకో అశోక్ బాబుతో పరిచయాన్ని తర్వాత మళ్ళీ ప్రభుత్వం 2014లో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన చూశాను 14-19 మధ్య చూడలేదు, కానీ మళ్ళీ 19-24 మధ్యలో మళ్ళీ నేను ఆయన తాలూకు చూశాను అధ్యక్ష. ఆయన పార్టీలో చేరడం, ఆ పార్టీలో ఆయన నిబద్ధతతో ఏదైతే అంకిత భావంతో ఆ రోజు ఉద్యోగం దీనిలో ఉండడం, అలాగే పార్టీలో కూడా ఆయన అంకిత భావంతో ఆయన ఉంటూ ఆయన తాలూకా వ్యవస్థని కానీ ఇవన్నీ చూశాను అధ్యక్ష. చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. ఆయన చేస్తున్న ఆ కార్యక్రమాలు కూడా ఒకసారి మనం చేసుకుంటూ, అలాగే దువ్వాడ రామారావు గారు అధ్యక్ష. ఈయనతో కూడా మాకు నేను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈయన మాకు అధికారిగా రీజనల్ డైరెక్టర్గా వైజాగ్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండేవారు అధ్యక్ష. అప్పుడు నాకు మొదటిసారి ఆయనతో పరిచయం అయింది అధ్యక్ష. రామారావు గారితో అది అయింది. దాని తర్వాత ఆయన హెచ్ఎండిఏ సెక్రటరీ కూడా చేయడం కూడా అయింది అధ్యక్ష. ఆయనతో అప్పటి నుంచి చూసేవాడిని. ఒక బలహీన వర్గాలు అంటే ఒక అంకిత భావంతో ఒక కమిట్మెంట్తో ఉన్న వ్యక్తి అధ్యక్ష రామారావు గారు. వారు కూడా వారు మరి వాళ్ళ శాసనసభ్యుడు సభ్యుడిగా కావడం ఈ నేపథ్యంలోనూ మరి వారి గురించి, అలాగే ఇలా వెంకటేశ్వర అధ్యక్ష వీరితో వినడం, వారి గురించి తెలుసుకోవడం, వారి గురించి మాట్లాడడం తప్ప ప్రత్యక్షంగా వారితో ఇప్పుడు నాకు పరిచయం లేదంటే శాసనమండలికి వచ్చిన తర్వాతే గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ వారి తాలూకా ప్రొసీడింగ్స్ చూడడం, వారి తాలూకా భాషని వారి కమిట్మెంట్ అన్ని చూసామని అధ్యక్ష. వారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇంకా పాకలపాటి రఘువరం అధ్యక్ష, ఆయన మా ప్రాంతం వారి అధ్యక్ష, మా జిల్లా వాసి, మా ప్రాంతం వారు మా నైబర్ అధ్యక్ష చాలా సౌమ్యుడు అధ్యక్ష. ఆయన అసలు ఎమ్మెల్సీగా పోటీ చేసి నేను గెలిచానని మొదటిసారి నాకు వచ్చి కలిసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఎందుకంటే సౌమ్యుడు ఇంత రాజకీయాల పట్ల ఇంత నిబద్ధత ఉంది, ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత ఆయన తాలూకా పరిస్థితుల్లో ఆయన చూశాను అధ్యక్ష. ఎప్పుడు కూడా చిరునవ్వుతోని ఎప్పుడు